మేరా భారత్ మహాన్ ఇదిరా భారత్ అంటే నా దేశం వైపు కన్నెత్తి చూడాలంటే పాకిస్తాన్ పాపులకు చుచ్చు పడాలి. కయ్యాన్ని కాలు దువ్వి ఇప్పుడు కనికరించండని వేడుకుంటారా? పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఈ సమయంలోనే భారత్లోని వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసింది. మరి భారత్ ఏం చేసిందో తెలుసా? పాక్ చేసిన దాడులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిమిషాల్లో కుప్పకూల్చేసింది. అందుకు భారత అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ S-400 మిసైల్ సిస్టమ్ సూపర్ హీరోగా నిలిచింది. ఇంతకీ ఈ S-400 క్షిపణి వ్యవస్థ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? చైనా మిషన్లు కూడా ఈ సిస్టమ్ ముందు తుస్సేనా? ఇప్పుడు చూద్దాం. భారత్ దెబ్బకు తోక ముడుచుకొని కూర్చోకుండా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పిన భారత్ అందుకు తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాకిస్తాన్తో పాటు POKలోని ఉగ్రవాద సంస్థల శిబిరాలి టార్గెట్గా మెరుపు దాడులు చేసింది. అయితే భారత వైమానిక దాడులను గుర్తించడంలో చైనా ఇచ్చిన డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ కావడంతో పాక్ ఉక్కిరి బిక్కిరైపోయింది. ఎంతైనా చైనా మాలే కదా, దాడులు జరిగే వరకు కూడా గుర్తించలేకపోయింది. ఇక ఉగ్ర శిబిరాలపై భారత్ చేసిన దాడులకు ప్రతిగా ఇండియాలోని పలు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్. వాటిపై దాడులకు ప్రయత్నించగా వాటన్నిటినీ భారత వైమానిక దళం పటాపంచలు చేసింది. రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక S-400 ట్రయంఫ్ మిసైల్ సిస్టమ్ పాక్ దాడులను గుర్తించి ఛేదించింది. ఇలా భారత భూగంగంలోకి ప్రవేశించాయో లేదో పేల్చి పడేసింది. S-400 ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. రష్యాకు చెందిన అల్మాస్ సెంట్రల్ డిజైన్ బ్యూరో తయారు చేసిన S-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన శక్తివంతమైన మిసైల్ సిస్టమ్. ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. ఈ S-47ను నాటో SA-21 గ్రోలర్ అని కూడా పిలుస్తారు. 2007లో భారత దళాలకు అందుబాటులో వచ్చిన ఈ S-400 యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, స్టెల్త్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముప్పులను అడ్డుకుంటోంది. 1980వ ఏడాది చివరిలో S-400 మిసైల్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. 1999లో తొలిసారి టెస్ట్ చేయగా అది సక్సెస్ అయింది. నిజానికి 2001లోనే సైన్యానికి అందించాలనే ప్రణాళికలు వేసినప్పటికీ మరింత అభివృద్ధి చేయడం కారణంగా 2007 వరకు ఆలస్యమైంది. అప్పటి నుంచి ఈ S-400 క్షిపణి వ్యవస్థ రష్యా, భారత్ మాత్రమే కాకుండా అనేక ఇతర దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ S-400 మిసైల్ సిస్టమ్ అధునాతన రాడర్లు, క్షిపణి ప్రయోగ వ్యవస్థలను కలిగి ఉంటుంది. వీటిని ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎప్పటికప్పుడు సమన్వయం అంటే పరిశీలిస్తూనే ఉంటుంది. S-400 మల్టీఫంక్షన్ రాడర్ సూట్లో 9-2 N2E గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడర్, 96L6 చీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడర్లు ఉన్నాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో నిఘా వేస్తాయి. దేశంపై ఏ మూలాన ఏం జరుగుతుందో పసిగడతాయి. అంతేకాకుండా 600 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించగలవు. అంటే 600 కిలోమీటర్ల దూరంలోనే శత్రువులు ఉంటే వెంటనే పసిగట్టి అటాక్ చేస్తాయి. ఈ S-400 క్షిపణి వ్యవస్థ ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అదే సమయంలో ఒకేసారి 36 ముప్పులను కూడా ఎదుర్కొంటుంది. ఈ క్షిపణులు గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతరిక్షం అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను ఛేదించగలవు. S-400లో 4 రకాల క్షిపణులు ఉంటాయి. అలాగే ఈ S-400 క్షిపణి వ్యవస్థను వేగంగా ఎక్కడంటే అక్కడ మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో, స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో ఇది పనిచేసేందుకు సిద్ధమవుతుంది. ఈ S-400 మిసైల్ సిస్టమ్ ప్రయోగ వాహనాలు, భారీ ట్రైలర్లపై అమర్చబడి ఉంటాయి. ఇవి రోడ్లపై గంటకు 60 కిలోమీటర్లు, ఆఫ్ రోడ్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ S-400 క్షిపణి వ్యవస్థ దట్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాతావరణంలో కూడా పనిచేసేలా తయారు చేశారు. దీని రాడార్లు జామింగ్ను నిరోధించడానికి, స్టెల్త్ టెక్నాలజీని ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్ రక్షణ చర్యలతో అమర్చబడి ఉంటాయి.
S-400 మిసైల్ సిస్టమ్ ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం, దాని విస్తరించిన పరిధి వైమానిక స్థలాన్ని నిరోధించడానికి, రక్షించడానికి కీలకంగా ఉంటుంది. ఇది అధునాతన స్టెల్త్ విమానాలు, ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, సపోర్ట్ జామర్లతో సహా అనేక రకాల ముప్పులను లక్ష్యంగా చేసుకుంటోంది. అందుకు పాకిస్తాన్కి ఇది అమ్మ మొగుళ్లా తయారైంది. భారత్ చేతికి సుదర్శన చక్రంలా పనిచేస్తుంది.